ఉగ్రవాదం మునికి లేకుండా చేయడమే భారత లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సింధూర్ ఆపరేషన్లో పాల్గొన్న త్రివిధ దళాలకు సంఘీభావంగా శనివారం భారీ తిరంగ యాత్రను ఏర్పాటు చేశారు. తిరంగ యాత్ర ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నరావూరు పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో వందే మాతరం అంటూ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బ్రహ్మశ్రాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎవరైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు. మరోమారు ఇటువంటి సంఘటన పాల్పడితే తగిన గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు. శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పెహల్గాం దాడిలో సింధూరాన్ని చెరిపిన అదే పేరుతో ఉగ్రవాదాన్ని ముట్టించడం భారతదేశ సత్తాకు నిదర్శనమన్నారు. ధర్మం న్యాయం గెలుస్తుందని యుద్ధంలో నిరూపణ అయిందని, అతి సామాన్యులపై ఉగ్రవాదులు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. యుద్ధం ద్వారా భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉన్నామని, ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని, ఉగ్రదాడులకు ఉగ్రవాదాన్ని మద్దతు తెలిపిన వారికి చిన్న గుణపాఠం మాత్రమే ఈ దాడులని, భారతదేశం అసలు స్వరూపం శివుడు మూడో కన్ను తెరిచినట్టే అని ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడే ప్రతి సైనికులకు, వీర జవాన్లకు గౌరవవందనం చేస్తున్నట్టు తెలిపారు. ఉగ్రదాడులు ప్రాణాలు రెప్పించిన వారికి అశ్రుత నివాళులర్పిస్తూ తెలిపారు. కార్యక్రమాల్లో పలువురు కూటమి నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. आखिर तक हम सफर तिरंगे के जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम सुजलाम सुफलाम अन्यायिगा अक्रमंगा अराजకంగా అతి సామాన్య పౌరుల్ని దాడి చేసిన మన మీద ఉగ్రవాదాన్ని అణచివేయడానికి దాడి చేస్తాం కానీ ఎక్కడ కూడా పౌరులకి నష్టం జరిగే విధానంగానే వ్యక్తిగతంగా పౌరులకి కష్టం కానీ నష్టం కానీ ప్రాణహాని కానీ మన జరిగినటువంటి ప్రతిఘటన దాడిలో ఎక్కడా కూడా మరో అరాచకత్వం లేదు, విధ్వంసం చేయడం, న్యాయాన్ని ధర్మాన్ని ఎవరైతే క్రూరంగా హింసించడానికి ప్రయత్నించిన ముష్కరులకు బుద్ధి చెప్పినటువంటి యుద్ధం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాం భారతదేశం యొక్క దెబ్బ అంటే ఏ రకంగా ఉండదని, భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామని చెప్పి కూడా నిరూపించాం ఈ యుద్ధం ద్వారా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే భారతదేశంలో నివసిస్తా ఉన్నారో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు మేమందరం కూడా ఒక్కటే అని చెప్పి చాటి చెప్పిన యుద్ధం ఈ యుద్ధం అని చెప్పి ఆ రకంగా బుద్ధి చెప్పినట్టే ఉంది. ఏ దేశమైతే ఈ ఇద్దరి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందో వాళ్ళకు కూడా హెచ్చరిక చేశాం. ఇలాంటి అరాచకాన్ని కొనసాగాం. ఇది ఒక చిన్న గుణపాఠం మాత్రమే, ఇది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. మేము కన్ను తెరిస్తే శివుడి మూడో నేత్రం తెచ్చినట్టుగా మీరు భావించాల్సి వస్తుందని చెప్పి ఈ దేశం కోసం, ఈ సరిహద్దు కోసం, ఈ దేశ రక్షణ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా మా అందరి మద్దతు, మా అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి నిండు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా విజయం మనదే అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తొలముట్టించేందుకు వాళ్ళ యొక్క సానుభూతి, చనిపోయినటువంటి వ్యక్తులకు, అమరవీరులకి, వారు చేసేటువంటి త్యాగాలకి, సైనికులు చేసేటువంటి త్యాగాలకి భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి ఈ దేశంలో ప్రథమ స్థానానికి సాధించినటువంటి విషయం మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ దేశంలో చైనా కానీ, అదేవిధంగా అమెరికా కానీ పాకిస్తాన్కి మంచి దెబ్బ కొట్టి
ఒక ఉగ్రవాదుల్ని ప్లస్ పాకిస్తాన్ మన బోర్డర్ దాటకుండానే మన టెక్నాలజీతో మన పూర్వులు చేసిన రాజకీయ నాయకులు మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మన బ్రహ్మాండమైన అస్త్రాలు శస్త్రాలు చేకూర్చుకొని మనకు మంచి మనం ఎప్పుడు కోరుకునేది భారతదేశ శాంతి ప్రియులు మనకి ఆకాంక్ష లేదు వాళ్ళ పక్క వాళ్ళ భూమి కావాలి కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద చర్యలతో చాలా చెప్పరాని దేశ ద్రోహాలు చేసింది మనకి. టూరిస్టుల్ని అక్కడ విచక్షణ రహితంగా ఉగ్రవాదులైనటువంటి ముష్కరులు కాల్చి చంపి మన